కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తే కొంతమంది మరొకటి ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల సంక్షేమం కోసం అంటూ పీఎం ఆవాస్ యోజన అనే పథకం తెచ్చారు. ఆ పథకం కింద పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఒక్కో కుటుంబానికి 1,80,000 నుంచి 2.5 లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి ఇవ్వరు, విడతల వారీగా ఇస్తారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అడ్డదారులు తొక్కుతోందని రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో 11 మంది మహిళలు ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు నొక్కేశారని వెల్లడైంది. రిపోర్టుల ప్రకారం ఆ 11 మంది మహిళలు పీఎం ఆవాస్ యోజన కింద తొలి విడత నిధులు అందాయి. రూల్ ప్రకారం వారు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాలి. కానీ ఆ మహిళలకు అతి తెలివి ఎక్కువైంది. వాళ్ళు తమ ప్రియులతో లేచిపోయారు, మనీ తీసుకుని పారిపోయారు. అంతేకాదు ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఉంది. ఆ 11 మంది మహిళలకు ఇదివరకే పెళ్ళయింది, భర్తలున్నారు. కానీ వాళ్ళు మనీ చేతికి రాగానే తమ రహస్య ప్రియులతో పారిపోయారు. ఈ విషయం తెలుసుకొని యూపీలో నెటిజన్లు ఇంటర్నెట్ లో సెటైర్లు వేస్తున్నారు. మహిళల భర్తలు తమ భార్యల విషయాన్ని అధికారులకు చెప్పి లవ్వోదివ్వమంటుంటే అధికారులేమో డబ్బులు పోయాయి అని తలలు పట్టుకుంటున్నారు. అయితే తదుపరి విడత డబ్బులు వారికి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం 2,350 మంది లబ్ధిదారులకు తొలి విడత నిధులు ఇచ్చింది. డబ్బులు అందుకున్న వారిలో చాలా మంది ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. అయితే ఆ 11 మంది మహిళలు మాత్రం తొలి విడతగా 40,000 రూపాయల చొప్పున పొంది తమ భర్తలను వదిలేసి పారిపోయారు. వాళ్ళందరూ ప్రియులతోనే పారిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అయితే దర్యాప్తు తర్వాత కేంద్రం ఆ డబ్బును వెనక్కి ఇవ్వాలని భర్తలను కోరే అవకాశం ఉంది. భర్తలు చెల్లించకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.